మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ బైపాస్ చివరన ఉన్న దాస ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాను. సో ఆల్రెడీ ఈ ఆలయం గురించి మనం ఒక డాక్యుమెంటరీ అయితే చేశాము. ఈ ఆలయాన్ని ఒక అభివృద్ధి ఒకప్పుడు వెలిగి ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి నోచుకోని ఆలయంగా మనం చెప్పచ్చు. కనీసం స్వామివారికి దీపధూప నైవేద్యాలకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి అసలు ఇక్కడ ఉన్న ఆలయ పరిస్థితి ఏంటి, అసలు ఏం కోరుకుంటున్నారు అనేది ఇక్కడ ఆలయ ధర్మకర్తతో మాట్లాడి, అలాగే ఇక్కడ విశేషంగా ప్రతి మంగళవారం సాయంత్రం కూడా హనుమాన్ చాలీస పారాయణం అనేది జరుగుతుంది. పారాయణం ప్రతి దగ్గర జరుగుతుంది, కానీ ఇక్కడ విశేషంగా జరుగుతుంది. మరి ఆ పారాయణం ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్త నాగేంద్రం గారితో ఉన్నాము. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఇక్కడ ఆలయము నిర్మించి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ప్లేస్లో ప్రస్తుతం? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలండి. ఎందుకంటే అక్కడి నుంచి మా ఫాదర్ ఫౌండర్. అక్కడ ఈ రోడ్డు వచ్చింది కాబట్టి దాన్ని ఇటు డివైడ్ చేశారు. ఇప్పటికీ 5-6 ఇయర్స్ అవుతుంది కదా. ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ లోపల వాళ్ళు ఏం చేశారంటే, ముందు మాకు ప్లేస్ ఇచ్చేసి ఒక 10 lakhs ఇస్తానన్నారు. నేను అన్నా 10 lakhs నాకు అవసరం లేదు, 10 lakhsలో గుడి కాదు, నాకేమి వద్దు, మీరే ఉంచుకోండి అట్లా 10 lakhs మీరు తీసుకొని మాకు గుడి కట్టివ్వండి అని చెప్పాను. గవర్నమెంట్ R&B వాళ్ళు, R&D డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరే తీసుకోండి, మాకు డబ్బులు ఏమి అవసరం లేదు, మాకు గుడి కట్టివ్వండి అని మేము ఫోర్స్ చేసామండి. సరైన వాళ్ళు మేము కట్టించి ఇచ్చేస్తాం, మీకు మొత్తం కాంపౌండ్ సహా మేము చేసిస్తామని చెప్పారు. కానీ అనివార్య కారణం వల్ల ఈ రెండు శివాలయమును హనుమాన్ 2 గుళ్ళు కట్టిన తర్వాత నెల రోజులైనా కరోనా వచ్చింది. కరోనా వచ్చేసి వాడు బ్రిడ్జ్ వరకు మొత్తం ఆఫ్ చేసి వెళ్ళిపోయింది, ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయింది. దగ్గర 2 సంవత్సరాలు అయింది అట్లా. అది వెనకబడిపోయింది. ఇంతవరకు కూడా ఈ బ్రిడ్జి ఓపెన్ కాలేదు. ఎందుకంటే అయింది కాబట్టి, బ్రిడ్జ్ అయిపోయింది కాబట్టి, నడుస్తుంది కాబట్టి ఓపెనింగ్ అయితే ఎవరు చేయలేదు యువతల బ్రిడ్జి. అంటే మరి ఇప్పుడు మీరు మళ్ళీ R&B డిపార్ట్మెంట్ వాళ్ళకి అడగలేదా? మేము చాలాసార్లు అడిగినామండి. R&B మేడం గారు, శైలజ మేడం, డి గారు, ఆమె ఇక్కడ, వారిని కూడా చాలాసార్లు సంప్రదించాం. చూడు నాగేందర్, నేను ఆమె కూడా సహాయ సహకారాలు బాగా ఉన్నాయండి. వారు చేయబట్టే ఈ మాత్రం డెవలప్ అయింది మాకు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈవెన్ వర్క్ నడుస్తలేదు, వాడికి లాస్ వచ్చింది, కాంట్రాక్ట్ లాస్ వచ్చింది, మొత్తం వదిలిపెట్టిపోయిండు, మేమేం చేయలేమని అంటున్నాడు వాడు. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద గుడి రిజిస్ట్రేషన్ అయితే ధూపదీప నైవేద్యాలు వస్తాయి కదా. ఇప్పుడు దేవాదాయ శాఖకి అయితే ఇది హ్యాండ్ వర్క్ కాలేదండి. ఎందుకనంటే దీన్ని అట్లా చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ కావాలంట కంపల్సరీ. రిజిస్ట్రేషన్ కావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొద్దిగా గొప్ప వాళ్ళనో వీళ్ళనో మేము అడిగి ఇంతవరకు చేసాము. దీనికి కనుక ఫండ్ అయితే లక్షలు అయితే ఏమి లేదు. ప్రతిరోజు మాత్రం ధూపదీప నైవేద్యాలు పెడుతుండ్రు. పూజారి గారు ఉంటారు, ఉదయం వస్తారు, సాయంకాలం వస్తారు వారు. ఇంతవరకు అయితే తీసుకొచ్చాము మేము. ఇప్పుడు ఒక కాంపౌండ్ వాళ్ళు మాకు కట్టిస్తే కొంతవరకు మెయిల్ చేస్తారు. చాలా వరకు అయిపోయింది. మేము ఇంతవరకు చాలా చేసుకున్నాము. నిన్న మొన్న 10 రోజుల కింద ఈ మొత్తం ఈ షెడ్ అంతా లేచిపోయింది గాలివానకు. మళ్ళీ రేకులు తెచ్చి మొత్తం పైపులు తెచ్చి షెడ్ వేసాము. మరి కనీసం స్వామివారికి నైవేద్యం పెట్టాలన్న ఖర్చు అనేది వస్తుంది కదా, పూలు పండ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా, కొంత మేము పెట్టుకుంటాము. ఇప్పుడు హుండీలో పడతాయి, కొద్దిగా గొప్ప పడతాయి, భక్తులు వేస్తారు, ఏరని కాదు. వేసిన తర్వాత దాంట్లోకెళ్ళి తీస్తాం. సరే వచ్చినా రాకున్నా, మా ఫాదర్ ఫౌండర్ కాబట్టి, ధర్మకర్తకి నేను ఉన్నా కాబట్టి నాదొక పైసా ఖర్చు అయినా కూడా నేను వెనకాడకుండా పెడుతున్నా. ఇప్పుడు మొన్న కనీసం 20-30,000 అయ్యండి దీనికి. ఎవరైతే ఫండ్ ఇవ్వలేగా మాకు, ఒకతను ఒక 5,000 ఇచ్చారు అంతే. ఇవన్నీ మేము తీసుకొచ్చేసినాం. ఇప్పుడు వర్క్ చేయడానికి కానీ, రేకులకు కానీ, పైపులకు కానీ ఇవన్నీ మేము పెట్టుకున్నాయి. భక్తుల తాకిడి ఎట్లా ఉందండి అక్కడ ఉన్నప్పుడే బాగుందమ్మా. ఇక్కడ కొంత తగ్గింది, ఫ్లోటింగ్ తగ్గింది. అక్కడ ఉన్నప్పుడు బాగా ఉండే. అప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఉండే, మాకు అన్ని సదుపాయాలు న్యాయపైసా గుడికి ఖర్చు పెట్టకపోయేది, తక్కువ ఖర్చు పెట్టేది. సరే ఉంది కాబట్టి అప్పుడు. ఇప్పుడు లేదు, అంత కొత్త వ్యవహారం కాబట్టి ఓదాన్ని కోటి వేసుకుంటూ వచ్చాము మేము. ఇంతకుముందు వాళ్ళు ఏంటంటే ఇది అది 2 కట్టించారు ఎంతవరకు. కానీ ప్లాస్టింగ్లు కానీ, టైల్స్ కానీ, లోపల టైల్స్ కానీ
ఈ మార్బుల్ బండలు కానీ ఏవి వేయించలేదమ్మా. ఈ బండలు కానీ ఈ షెడ్ కానీ ఏమి అవన్నీ మేమే వేయించుకున్నాం. అవన్నీ వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఇంత మొత్తానికే వర్క్ బంద్ అయిపోయింది కదా, వాళ్ళ కాంట్రాక్టే వెళ్ళిపోయింది పని వదిలిపెట్టేసి, మేము ఎక్కడి నుంచి చేయాలి అని మాట వచ్చింది. కాబట్టి మీకు వాళ్ళని మెల్లగా సరే వాళ్ళతో ఏం కాదనుకొని వాళ్ళని వీళ్ళని కొంత భక్తులు అనుకొని ఇంతవరకు తీసుకొచ్చాం. మాది ఒక కాంపౌండ్ వాళ్ళని కూడా వేద్దామంటే ఒక 50,000 లక్ష రూపాయలతో అయ్యే కాంపౌండ్ వాల్ కాదు ఇది. ఎందుకంటే ఇది కనీసం 6 ఫీట్ హైట్లు మొత్తం ఆ గుడి మట్టే తీసుకొచ్చి పోసాము. ఇది అక్కడి మట్టే తీసుకొచ్చి పోస్తేనే ఈ లెవెల్కి వచ్చాను. ఇది మొత్తం గొయ్యి, దీన్నంతా నింపేసి ఇంతవరకు తీసుకొచ్చాం. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళకంటే అంటే కనీసం 12 ఫీట్లు 13 ఫీట్లు కావాలి, అటు కానీ వెనక కానీ. ఇటు ముంగటంటే కట్టుకోవచ్చు, దానికి చాలా ఖర్చు అవుతుంది. అందుగురించే మేము వెనక ముందు ఆడుతున్నాం. ఇప్పుడు ఒక 50,000 ఉంటే ఏదైనా మొదలు పెట్టినప్పుడు దాతలు ఏమైనా సహాయం చేస్తారని అనుకోవచ్చు, కానీ 50,000 లక్ష రూపాయలతో అయ్యే పని కాదు అది. ఇప్పుడు లక్షలు ఇవ్వాలంటే ఇవన్నీ కొంత వెనక ముందు ఆడతారు కదమ్మా. 100, 200, 500, 1000 రూపాయలు, 5,000, 10,000 అంటే ఇస్తారు. కానీ మళ్ళీ నేను పని ఇవన్నీ మొదలుపెట్టి మళ్ళీ బంద్ చేసుకుని అయితే ఉండలేము కదా. మన దగ్గర కొంత అమౌంట్, కనీసం ఒక సగం అమౌంట్ ఉన్నా కూడా మనం మొదలు పెట్టవచ్చు వర్క్. అంటే కొంచెం మొదలు పెట్టుకున్న దాతల ఇప్పుడు ముంగట ఒక డ్రైనేజీ కాలువ ఒకటి ఉంది, మెయిన్ అది కావాలి. ఇప్పుడు అదైతేనే మనం అక్కడ దాకా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చు. మాకు గవర్నమెంట్ తరఫునే కలెక్టర్ గారే, ఎంఆర్ఓ గారు మాకు 240 గజాల జాగా ఇచ్చాడు. గవర్నమెంట్ ఇచ్చింది, ఇది మేము సొంతగా ఆక్రమించుకుని చేసింది కాదు. అక్కడ తీసేశారు కాబట్టి ఇక్కడ ఇచ్చింది. వారు ఇచ్చిన లెటర్ కూడా మన దగ్గర ఉంది. ఆలయం మాత్రం నిర్మించకుండా సగం నిర్మించి, సగం కాదు పావుల వంతు నిర్మించాను. పావుల వంతు పైన గోపురాలు కూడా మేమే కట్టించుకున్నాం. పైన 2 గోపురాలు అవి కూడా మేమే కట్టించుకున్నాం. 30 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయానికి 5 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రతి స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం, శనివారాలలో ప్రతిరోజు సాయంత్రం హనుమాన్ చాలీస పారాయణం అనేది జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు కేవలం మంగళవారం మాత్రమే జరుగుతుంది. ఎందుకు అనేది మనం ఆలయ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. హనుమాన్ చాలీస ఇక్కడ ఆలయం నిర్మించినప్పటి నుంచి ప్రతి శనివారాల్లో జరుగుతుంది కదా. కానీ గత 5 సంవత్సరాలు అంటే ఆలయం అక్కడి నుంచి ఇక్కడికి మార్చిన తర్వాత మంగళవారం మాత్రమే ఎందుకు జరగదు, శనివారం ఎందుకు జరగడం లేదు? జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతాం ఆధారం జ్ఞానం హైగ్రీవాస్మహే సీతారామాభ్యాయ నమో నమః. హరి ఓం. అమ్మ, మీరు అడిగిన దానికి ఇదివరకు 5 సంవత్సరాల క్రితం చక్కగా అక్కడ నిర్మితమై ఉన్న హనుమాన్ శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం అక్కడ ఉండేది. అప్పుడు జనాల తాకిడి కూడా ఎక్కువగా ఉండేది. మా తిరిగే పరిసర ప్రాంతాల్లో కూడా చక్కగా స్వామివారి యొక్క దర్శనార్థం అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ కరోనా చేయబట్టి, కరోనా ముందు కూడా ఇక్కడ నిర్మితమైన తర్వాత కరోనా తర్వాత తాకిడికి ఎక్కువ రాకపోకలన్నీ తక్కువైపోయినాయి. అందులో ఈ రోడ్డు ఈ మధ్యలో పట్టడం మూలాన ఇట్లా వచ్చింది కదా, అడ్డంగా రోడ్డు రావడం మూలాన ఎవరైనా ఇప్పుడు ఇదివరకు గుడి ఉన్నప్పుడు చక్కగా సింగరేణి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చక్కగా రోడ్డు మీద నుంచి దర్శనం చేసుకునే మార్గాన్ని స్వామి చక్కగా ఉండేవాడు రోడ్డు మీదకి. ఇప్పుడు ఏమైంది, లోపలికి వచ్చే అవకాశం అయింది, లోపలికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిన అవకాశం అయింది. కాబట్టి అందుమూలాన ఏమైందంటే ఈ స్వామివారి దర్శనార్థం వచ్చే వాళ్ళు కూడా తక్కువైపోయారు. ఈ హనుమాన్ చాలీసా పారాయణకి కరోనా వల్ల రాకపోవడం కూడా ఈ యొక్క మా తాతగారు ఉన్నారు, ఈయన గారు చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేసేవాళ్ళు. ప్రతిరోజు నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. అలానే మంగళవారం పూట మాత్రమే ఇక్కడ సాయంత్రం పూట చేస్తూ ఉంటున్నారు అనమాట. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితాన్ని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎందుకంటే నిత్యం చేయటం వల్ల ఇంకా సుఫలితం ఇస్తుంది. ఇక్కడ మన హనుమాన్ చాలీసా పారాయణ చేయడం 30 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల ఈ యొక్క మహిమ ఈ యొక్క గుడిలో ఉన్నది అనడానికి నిదర్శనం. చాలామంది చక్కగా మొక్కున్న వాళ్ళు ఏదైనా వాళ్ళ యొక్క దర్శనార్థం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క విద్యా అర్హత గురించి కానీ, లేకపోతే ఉన్నత విద్య గురించి కానీ, లేకపోతే విదేశీ ప్రయాణాల గురించి కానీ చక్కగా వాళ్ళకి మొక్కు తీరి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగిందనే చెప్పుకోవాలి. చాలామంది ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలానే ఉన్నత అధికారాన్ని పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మ. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల, స్వామివారి దర్శనం వల్ల కూడా ఈ యొక్క దాసాంజనేయ స్వామి మహిమానంతరమైన దాసాంజనేయ స్వామి.
చక్కగా మనం చేసుకోవడం వల్ల చక్కటిగా పుణ్యాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు మూలాన మనకి చాలా ఇరుకుగా అయిపోయింది, లోపలికి వచ్చేసింది అనమాట స్వామి యొక్క దేవస్థానం లోపలికి రావటం వల్ల ఏమైందయ్యా అంటే మనకి స్వామి యొక్క దర్శనానికి వచ్చే వాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా కొంచెం సహకరించి ఏదో విధంగా మనకి ప్రహరీ ఏర్పాటు చేసి కొంచెం పునరావృతం ఇదివరకు ఉండేలాగా చేస్తే కొంచెం మంచిదని నా ఒక అభిప్రాయం. ఆంజనేయ స్వామి శ్రీరామ భక్తుడు, ఇందులో ఏ సందేహము లేదు. మరి అలాంటి ఆంజనేయ స్వామి వారికి మహాభక్తుడు మన కొత్తగూడెంలో ఉన్న రాజశేఖర్ గారు. ఏకధాటిగా 32 సంవత్సరాల నుంచి స్వామివారి హనుమాన్ చాలీసా నిత్య పారాయణం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం వారితో ఉన్నాము, వారితో మాట్లాడి హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందాం. తాతగారు నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి హనుమాన్ చాలీసా పట్టణం జరుగుతుంది? 32 సంవత్సరాలు ఏకతాటి. ఇక్కడైనా కొత్తగూడెం మొత్తం? కొత్తగూడెం అంటే బయట ఊర్లలో కూడా పోతాం, అవసరమైతే వాళ్ళు కబురు పెడితే ఊళ్ళలో కూడా పోతాం, అక్కడ కూడా చేసేస్తాం. ఊళ్ళలో కానీ దేవాలయాలు కానీ ఇళ్ళలో కానీ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది ఏకతాటి. ఏకదాటి ప్రతిరోజు జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ఆలయంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇలా ఇన్ని సంవత్సరాలు ఏం లేదు కదా, ఇవి ఉన్నప్పుడల్లా చేస్తూనే ఉంటాం. ఒక నెల 30 సంవత్సరాలు అయింది కదా ఇక్కడ. ఆ 30 నుంచి జరుగుతూనే ఉందా? 30 నుంచి చేస్తున్నారు? చేస్తూనే ఉన్నాం.